కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోడీ కేంద్ర మంత్రులను కలిసి మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనం, ఆర్ఆర్ఆర్ తదితర అంశాలపై విన్నవించారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల సాధనకు పార్లమెంట్లో ఎంపీలు ప్రస్తావించే విధంగా ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ప్రజాభవన్లో రేపు అన్ని పార్టీల ఎంపీలు సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఎంపీల సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ను ఈ భేటీకి ఆహ్వానించనున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ తిరుపతి చారి ఫోన్ లైన్లో అందిస్తారు. తిరుపతి చారి చెప్పండి. దీపిక, మొత్తానికి తెలంగాణకు నిధులు రాబట్టడంలో ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కేంద్రం వద్దకు అనేక సందర్భాల్లో ఇటు ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వచ్చారు. అనేక సార్లు ఈ విషయం పైన చర్చలు చేశారు. అదేవిధంగా పలు ప్రతిపాదనలు పెట్టారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొన్నటి బడ్జెట్ లో రాష్ట్రానికి ఎలాంటి పెద్ద ఎత్తున కేటాయింపులు చేయలేదు. సాధారణ కేటాయింపులు మాత్రమే చేసింది. రొటీన్ కేటాయింపులతోని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. అయితే ప్రత్యేకంగా రాష్ట్రానికి ఒకవైపు మెట్రో విస్తరణ కోసం కావాలని, అదేవిధంగా మూసీ పునరుజ్జీవనం కోసం కావాలని, అదేవిధంగా ఆర్ఆర్ అంశాలకు నిధులు కావాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టే కార్యక్రమాలకు కూడా సపోర్ట్ చేయాలంటూ కేంద్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి నిధులు రాలేదు. రాష్ట్రానికి నిధులు రాకపోవడంతో కొంత నిరుత్సాహంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం కొంత మేరకు ఉంది. ఒకవైపు వీటన్నిటిని కవర్ చేసుకోవడానికి అవసరమైన విధంగా ముందుకు వెళ్లాలనే భావనతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా మరొకసారి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి వచ్చారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం రేపు ప్రజాభవన్ లో కీలక సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఆల్ పార్టీలకు సంబంధించిన ఎంపీలతో ఈ సమావేశాన్ని నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. ఈ మేరకు ప్రజాభవన్ లో ఈ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి ఇటు బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరు కావాలని ఆయన కోరుతున్నారు. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఆహ్వానాలు పలికారు. బీజేపీ ఎంపీలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మొత్తం కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని సీఎం తరఫున విజ్ఞప్తి చేశారు. మొత్తానికి ప్రజాభవన్ లో జరిగే ఈ కీలక సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏ అంశాలపైన కేంద్రాన్ని కోరాలనే విషయాలపైన కూడా ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. అయితే ఇప్పటి వరకు రెండు పార్టీలు, ఇటు బీజేపీ కానీ అదేవిధంగా కాంగ్రెస్ కానీ పరస్పర ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నాయి. ఆయన ఈ ఆరోపణలన్నిటి మీద కూడా ఒకవైపు ఇందులో చర్చకు రాకుండా కేవలం సమస్యలు పరిష్కారం కావాలి, రాష్ట్రానికి నిధులు రావాలనే ఏకైక ఎజెండాతోని ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ తిరుపతి చారి.